పిల్లలు ఈరోజు తెలుగు యాక్టివిటీలో పోషక విలువలు గురించి తెలుసుకుందాం. మనం రోజు తినే ఆహార పదార్థాల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విలువలు అంటే మన శరీరానికి కావాల్సినవి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలతో కూడిన పోషక పదార్థాల నుండి లభించే వాటిని పోషక విలువలు అంటారు. హాయ్ పోషక విలువల గురించి చెప్పావు కానీ మరి నేను ఉదయం పాలు తాగాను, ఇంకా ఒక యాపిల్ తిన్నాను. లంచ్కి నేను పాలకూర పప్పు తీసుకొచ్చానురా. అరటి పండ్లు తెచ్చుకున్నానురా. మరి వీటిలో ఏమేమి పోషకాలు ఉన్నాయి? వాటిలో ఏమేమి ఉంటాయో మా ఫ్రెండ్స్ చెప్తారు. వరి, వడ్లు, సజ్జలు, రాగులు, గోధుమ. వీటి వలన పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి మన శరీర నిర్మాణానికి దోహదపడటమే కాక మన పనులు మనం చేసుకునే శక్తిని, బలాన్ని మన శరీరానికి అందిస్తాయి. బెల్లం శరీరానికి పోషకాలను అందిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు మనకు కావలసిన శక్తిని ఇస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు ఏ, సి, కే రక్తహీనత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ధన్యవాదాలు. అరటికాయ దీనిని తినడం వలన రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. దీనిలో విటమిన్ B6 మరియు Dలు ఉంటాయి. శరీరానికి శక్తి అందించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ధన్యవాదాలు. జామకాయ దీనిలో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిని చర్మాన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మధుమేహాన్ని నిరంతరం చెందడంలో సహాయపడుతుంది. మన శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు లభిస్తాయి. మన శరీరము ఎదుగుదల, వేడిమి లభిస్తాయి. గుడ్డు తినటం వలన కండరాలు బలోపేతం చేసి వ్యాధి నిరోధక శక్తి పెంచి వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. దీన్ని తినడం వలన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్, డయాబెటీస్ మరియు గుండె జబ్బుల ప్రమాదాలని